హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి క్విక్‌గా చాలా ఈజీగా పలావ్ ఎలా చేసుకోవాలి ఇంట్లో అని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం నేను మిక్స్డ్ వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రోజన్‌లో క్యారెట్, పీస్, కార్న్ ఇవి మిక్స్డ్ ఉన్న కాంబినేషన్ ఉన్న ఫ్రోజన్ ప్యాకెట్ మాకు ఇక్కడ దొరుకుతుందనమాట. నేను అది తీసుకున్నాను. అది జస్ట్ ఒక కప్, మీకు ఎంత రైస్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఒక కప్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. దీనికోసం ఒక పెద్ద ప్యాన్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం రైస్ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఆ ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, అలాగే బిర్యానీ మసాలాకి ఏవైతే మనం యూస్ చేస్తామో లైక్ లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, సిన్నమన్ స్టిక్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట. వీటితో పాటు నేను బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని చెప్పి మనకి మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇండియాలో అయితే ఇక్కడ దొరకడం కొంచెం కష్టం, ఓన్లీ ఇండియన్ స్టోర్స్లోనే దొరుకుతుంది. ఫ్లేవర్ కోసం అది కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ వచ్చేసి ఒక ప్యాకెట్ తీసుకుంటే లైక్ ఫ్రోజన్ది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 3 to 4 టైమ్స్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా కొంచెం ఆయిల్లో మసాలా అంతా వేగిన తర్వాత వేసుకొని మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి కొంచెం మెత్తగా అవ్వగానే మనకు తెలుస్తుంది, ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు ఒక 3 eggs బీట్ చేసుకొని నేను వేసుకుంటున్నా. ఇది మీకు కావాలంటే ఒకటి తగ్గించుకోవచ్చు, లేదా ఇంకొక 2 ఎక్కువ వేసుకోవచ్చు. మీరు తీసుకున్న వెజిటేబుల్స్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవాలి. అలా వేసుకున్న ఎగ్స్ని వెంటనే గరిటెతో తిప్పేయకుండా కాసేపు అలా వదిలేయాలి, సో దట్ కొంచెం వేగుతుంది. దాని తర్వాత వెజిటేబుల్స్లోకి కలిపేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను తగినంత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని వేయించుకుంటాను. అలాగే ఇందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను బాద్షా గరం మసాలా యూస్ చేస్తున్నాను. మసాలాలన్నీ వేసిన తర్వాత వెజిటేబుల్స్కి, ఎగ్కి అవన్నీ పట్టేలా కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత నేను అంతకుముందే రైస్ ఉడికించి పెట్టాను అనమాట. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, బికాస్ అదైతే బాగుంటుంది పలావ్కి అయితే. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత మీ దగ్గర ఉన్న సాసెస్ ఏవైనా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ సిరాచా, టొమాటో కెచప్ అండ్ ఆల్సో పెరి పెరి సాస్ అని చెప్పి ఇక్కడ మాకు దొరుకుతుంది అనమాట, అవి వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఈ పలావ్ రైస్లోకి బాస్మతి రైస్ వేసుకోవాలని ఏం లేదు, నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం వేగిపోయిన తర్వాత రైస్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒకవేళ సాసెస్ రైస్ తర్వాత కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది, బట్ నేను ముందే వేస్తానన్నమాట. ఇలా చేసుకున్న పలావ్లోకి చికెన్ సూప్తో పాటు చేసుకున్న కర్రీ అయితే చాలా బాగుంటుంది. కొంచెం రైస్ వేసుకొని చికెన్ సూప్ వేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పి తప్పకుండా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ మీ ముందుకి ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు బాయ్.